యెషయా గ్రంథం 52లో మనకు తెలియజేయపరచబడినట్లు, నీ ముందర వెళ్తున్న యెహోవా నీ వెనుకటి భాగంను కూడా సంరక్షిస్తాడు. వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ టర్న్ టు యెహోషువ 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకున్నప్పుడు, యెహోషువ 3వ అధ్యాయం 15వ వచనం నుంచి, జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మందసం మనకు కనిపిస్తూ ఉంది కదా. మందసంలో ఏమేమి ఉంటాయి? మన్నా, అహరోను కర్ర, ఇంకా చిగిర్చిన కర్ర, తర్వాత 10 ఆజ్ఞలు, ఇవన్నీ మందసంలో ఉంటాయి. మందసం పైన కరుణాపీఠం ఉంటుంది, సెరవులు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈ మందసమును యాజకులు మాత్రమే తీసుకెళ్ళాలి. దావీదు ఒకసారి మందసం తీసుకునే వెళ్ళే విధానం అతనికి తెలియక అక్కడ ఒక మరణం కూడా మనము చూస్తాం. అయితే దావీదు తర్వాత తెలుసుకున్నాడు అది యాజకుల మీద ఈ యొక్క మందసము మోయబడాలి అని. అంతేకాదు తర్వాత యాజకులు ఈ మందసాన్ని మోయాలంటే అది తేలికైన విషయం ఏం కాదు. అది చాలా బరువైనది. బంగారం ఉంటుంది, వుడ్ ఉంటుంది, అలా చాలా బరువైన ఈ మందసంను మోయడానికి యాజకులు ముందుకు వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? విశ్వాసంతో దాన్ని మోయడానికి సిద్ధపడతారు. దేవుడు వారికి చెప్పారు, వారు దాన్ని మోయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారికి తేలికగా దాన్ని ఉంచుతాడు. అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే, నా కాడి తేలిక, సులువు అని చెప్తాడు. ఆయన కాడి మోయమని చెప్తాడు. అట్ ద సేమ్ టైం అది సులువు, తేలిక అని తెలియజేస్తాడు. అయితే ఈ మందసం మీదుగా ఏం చేయబడుతుందంటే ఒక బ్లూ క్లాత్ తోటి కప్పబడి ఉంటుంది. మందసాన్ని తీసుకెళ్తేటప్పుడు దాన్ని అలా ఓపెన్గా తీసుకెళ్లరు. ఈ మందసము బ్లూ కవర్తో కప్పబడిన దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క కృపకు సాదృశ్యమై ఉన్నది, దేవుని యొక్క మంచితనానికి సాదృశ్యమైనది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయితే ఈ మందసము వారు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఇక్కడ యాజకులు దాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు వీళ్ళు యోర్దాను నదికి వచ్చారు. సో ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, దేవుడు మనల్ని ఎలాగున సంరక్షిస్తూ ఉంటాడో, దేవుడు ఎలాగున మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడో ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళే విధానంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ 15వ వచనం ప్రకారము, అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయవు యాజకులు కాళ్ళు నీటి అంచును మునగగానే, ఎప్పుడైతే యాజకులు ఆ మందసం తీసుకొని ముందుకు వెళ్ళి నీటి అంచు మునుగుతుందో అప్పుడే అక్కడ యోర్దాను 2 పాయలుగా అక్కడ నీళ్లు రాసులుగా నిలవబడ్డం మనము కనిపిస్తూ ఉంటుంది. ఈ మందసాన్ని ప్రాముఖ్యంగా ముందుగా ఏం చేస్తారంటే, వారు మందసం మధ్యలో ఉంటుంది, జనులు ముందుంటారు, ఇంకా జనులు చుట్టుముట్టి ఉంటారు, మందసం ముందుంటుంది. కానీ ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, లేకుంటే ప్రాముఖ్యమైన సమయంలో మాత్రము మందసము ముందుకు వెళ్తూ ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క మందసానికి సూచనగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రియల్ ఆర్క్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుడు మనకు ముందుగా ఉండి మనల్ని సంరక్షిస్తున్నాడు. చాలా పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలాగ సంరక్షిస్తున్నాడో తెలుసా? మనకు ముందుగా వెళ్ళి మన మార్గములను సరళం చేస్తూ ఉన్నాడు. మనకు వెనుకగా ఉండి మనల్ని సంరక్షిస్తున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడినట్లు, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు, యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా నీ ముందర నడుచును. దేవుడు ఏం చేస్తాడంట? మనకు ముందుగా నడుస్తూ ఉంటాడు. మన ప్రతి పరిస్థితుల్లో మనకు ముందుగా వెళ్ళేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అంత మాత్రమే కాదు, మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కూడా కావలి కాయను. మనం ముందుగా వెళ్తున్నప్పుడు మనకు ముందుగా వెళ్తున్న మన దేవుడు మనం సంరక్షిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం మనం వెనుక నుంచి వచ్చే శత్రువుల నుంచి కూడా మనల్ని తప్పించడానికి మనకు వెనుకటి భాగం కూడా దేవుడు మనకు కావాలిగా ఉంటాడు. మనము జీవితంలో ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు మన వెనుక మాట్లాడే మాటలను మనం ఎప్పుడు కూడా విశ్వాసులుగా పట్టించుకోకూడదు. మనం వెనుక నుంచి వచ్చే మాటలు, లేకపోతే ఇంకా ఏవైనా అవమానాలు, ఇంకా ఏవైనా కనిపించినప్పుడు వాటి విషయమై మనము ఏం చేయకూడదు తెలుసా? పట్టించుకోకూడదు. ఎందుకంటే మన ముందు నడుచు దేవుడు మన వెనుక కూడా మనకు సంరక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో మనకు దేవుడు తెలియజేసినట్లు, రాత్రి పగలు, ఒక పగలు మాత్రమే కాదు, ఈవెన్ రాత్రి కూడా 24/7 హౌ హీ ఈజ్ ప్రొటెక్టింగ్. ఏ విధంగా అయితే మనల్ని సంరక్షిస్తున్నాడో అదేవిధంగా మనం వెళ్ళే మన జీవితంలో మనకు ముందు మాత్రమే కాదు వెనుక కూడా మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు.
అందుకని మందసమును ఏం చేస్తారంటే, యెహోషువకు దేవుడు చెప్పింది, మందసము ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటుంది. మొదటిగా మధ్యలో ఉండి మందసము వెళ్తూ ఉంటుంది. ఈ మందసం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన ఎక్కడైతే 2-3 ఉంటారో ఆయన ఆ నామంలో అక్కడ ఆయన మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. సిలువ వేయబడినప్పుడు అటు ఇటు దొంగలకు మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. రిజర్వేషన్ అయిన తర్వాత వారి మధ్యలో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. నా జీవితంలో కూడా మన దేవుడు మన యొక్క మధ్యలో ఉండడానికి, సంఘం యొక్క మధ్యలో ప్రాధాన్యంగా ఉండడానికి, కుటుంబం మధ్యలో ప్రాధాన్యంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అప్పుడు మరి మందసం ఎప్పుడైతే మధ్యలో ఉంటుందో వారి పని ఏంటో తెలుసా? మందసాన్ని మధ్యలో ఉంచి తీసుకెళ్ళడము. కానీ ఎప్పుడైతే కష్ట సమయం వస్తుందో ఆ కష్ట సమయంలో మందసం ఏం చేస్తుంది తెలుసా? ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. హల్లెలూయా. చదవండి. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దూత అంటే ఆ సమూహానికి ముందుగా నడుస్తుంది. వెనక నుంచి శత్రువులు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయబడింది? అక్కడ ఆ ముందు భాగంలో ఉన్న దూత వెనకకు వెళ్ళి వెనుక భాగాన్ని కూడా సంరక్షిస్తుంది. అందుకనే యెషయా గ్రంథం 52లో మనకు తెలియజేయపరచబడినట్లు 12వ వచనం తెలియపరచబడినట్లు, నీ ముందర వెళ్తున్న యెహోవా నీ వెనుకటి భాగంను కూడా సంరక్షిస్తాడు. నీ కేవలం ఆయన నీ ముందు వెళ్ళి నిన్ను సంరక్షించడం మాత్రమే కాకుండా నీకు వెనుకటి నుంచి కూడా వచ్చే అపాయంలో ఆయన తప్పిస్తాడు. హౌ కాన్ఫిడెంట్ వీ కెన్ లివ్. ఎంత ధైర్యంగా మనం ఇప్పుడు ఆయన సన్నిధిలో జీవించగలం, లేకపోతే ఆయన బిడ్డలుగా మనము జీవించగలం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము జీవించగలం. హౌ గ్రేట్లీ హీస్ ప్రొటెక్టింగ్. మనకు చాలాసార్లు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోవడానికి గల కారణము, దేవుడు మనకు ఒక కష్టం వచ్చి ఆ కష్టం నుంచి మనం బయటపడితేనే దేవుడు స్తుతిస్తాం. కానీ మన ముందర నడుచున్న మన దేవుడైన యెహోవా సంరక్షిస్తూ ఉన్నాడు, మన వెనుకటి భాగాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు. అందుకని మన జీవితంలో ఎక్కువ సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే సాక్ష్యాలు ఎందుకు ఉండవు? మనం వెళ్ళి ఆ త్రోవ గుండా వెళ్ళి ఆ నష్టాన్ని చూసి దాని నుంచి బయటపడిన తర్వాతనే దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉంటాం. కానీ చాలాసార్లు ఆ పరిస్థితి గుండా వెళ్ళకుండా, ఆ స్థితి గుండా వెళ్ళకుండా, ఆ అపాయం గుండా వెళ్ళకుండా దేవుడు మనల్ని తప్పించినప్పుడు మనం దేవునికి ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించేవారిగా ఉండం. వివేచన మనకు దొరకదు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ us. దేవుడు మనల్ని చాలా గొప్ప విధానంతో మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. చాలా విశేషంగా దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. చూడండి, యెహోషువ 3వ అధ్యాయము 15వ వచనంలో తర్వాత చదివితే లాస్ట్ వచనం చదువుదాం. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద నడిచిరి. హల్లెలూయా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు దేవుడు మనల్ని కంప్లీట్గా సంరక్షించుకున్నాడు. వారిలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వడానికి లేదు. జనులందరూ కూడా తుదముట్టించే వరకు, జనులందరూ కూడా బయటపడే వరకు వారిని క్షేమంగా బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టి వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిర్రు. ప్రయాణం తుదముట్టించే వరకు, లేకుంటే మన జీవితంలో తుదముట్టించే వరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హీ విల్ ప్రొటెక్ట్ us. మధ్యలో విడిచివేయడు. దేవుడు వారికి సహాయం చేస్తున్నప్పుడు సగం వరకు మాత్రమే సహాయం చేయలేదు, వారు దాటిపోవంత వరకు, వారు తుదముట్టించే వరకు దేవుడు వారికి సహాయకంగా ఉన్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే వి నీడ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మందసం మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ కష్ట సమయం వచ్చినప్పుడు, యుద్ధాలు ఉన్నప్పుడు మందసం ముందుగా వెళ్తుంది. హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయంలో 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఇక్కడ నోవాహు కనిపిస్తూ ఉన్నాడు. నోవాహుకు దేవుడు చెప్తాడు ఓడను తయారు చేయమని. తయారు చేసినప్పుడు ఓడ తయారైపోయి మొత్తం సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నోవాహుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. కమ్ ఇన్ టు ద ఆర్క్ అంటే మొదట ఎవరు ప్రవేశించారు? మొదటగా ఆ ఓడలో ప్రవేశించిన వారు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. లేకుంటే యెహోవా దేవుడు. మనకు అర్థం కావడానికి
వారికంటే ముందుగా దానిలోకి ప్రవేశించిన వ్యక్తి దేవుడే. అందుకనే కమ్ ఇన్ టు ద ఆర్క్, లోపలికి ప్రవేశించండి అంటున్నాడు, లోపలికి రండి అంటున్నాడు. మన పరిస్థితి, మన యొక్క కష్టకాలంలన్నింటిలో మనము ఒంటరిగా ప్రయాణిస్తున్నాము, మనము ఒంటరిగా ఉంటున్నాము అని అనుకుంటే మనకు మన విశ్వాసంలో మనము సడలినట్లే. మనకంటే ముందుగా, మన పరిస్థితి కంటే ముందుగా దేవుడు మన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు ఇక్కడ. అందుకనే ఆ ఓడలోకి ముందుగా ఎవరు వెళ్తున్నారంటే దేవుడే ముందుగా వెళ్తున్నాడు. అందుకనే రండి, లోపలికి ప్రవేశించండి, వెల్కమ్ చేస్తున్నాడు వారిని. లోపలికి వెళ్ళండి అని చెప్పట్లేదు, లోపలికి ప్రవేశించండి. దాని తర్వాత 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది 15వ వచనంలో, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను ఓడలో నుండి బయటికి రండి. అంటే చివరిగా వెళ్ళువాడు ఎవరు? మళ్ళీ దేవుడే ఆ ఓడ నుంచి బయటికి వెళ్ళువాడు. మన దేవుడిని మనము ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మన హృదయము స్థిరంగా ఉండగలుగుతుంది, అంతగా మన హృదయము ధైర్యంగా ఉండగలుగుతుంది. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి తెలియనిది, దేవునికి మరుగై ఉన్నది, లేకుంటే మన సమస్య మన దేవుని కంటే ఏమీ పెద్దది కాదు. మనం వెళ్తున్న మార్గము, మన దేవుడిని కలిగి ఉన్న మనము ఏది కష్టంగా మనకు అనిపించకూడదు. 90వ కీర్తనలో చెప్పినట్లు మన చుట్టూ ఎవరు ఉంచుతున్నాడో తెలుసా? మనల్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఆయన దూతలను మనకు కావలి ఉంచుతూ ఉన్నాడంట. 34వ కీర్తనలో ఉంటుంది, రాయబడి ఉంటుంది, వారి యొక్క పిల్లలను దేవుడు ఎలా కాపాడుతాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. కీర్తన 34వ అధ్యాయము 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఈ విధంగా సంరక్షిస్తాడంట. ఏ విధంగా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన ఎలాగును మనల్ని సంరక్షిస్తున్నాడో మనకు అర్థమవుతుంది, ఎలాగును మనల్ని మన ఎడల ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నాయో మనం ఈ దినం అర్థం చేసుకుంటున్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అది మేఘం గనుక వారికి చీకటి కలిగాను కానీ రాత్రి వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయెల్ను సమీపింపలేదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐగుప్తుల సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించెను, ఐగుప్తులకు ఇజ్రాయెల్కు మధ్యలో ఉండి వారికి చీకటిని, వీరికి వెలుగును ప్రకాశిస్తుందంట. ఆ లోకంలో నిరీక్షణ లేకపోయినా దేవుని పిల్లలమైన మనకు నిరీక్షణ ఉంది. అంటే లోకంలో చీకటి ఉన్న దేవుని పిల్లలమైన మనము వెలుగులో జీవించగలం, వెలుగులో మనం సంచరించగలం. లోకం గురించి మనకు అనవసరం, ఎందుకంటే మన దేవుడు మనల్ని, లోకానికి మనల్ని వేరు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయేలును వీరికి మధ్యలో ఉండి అదే మేఘస్తంభము అక్కడికి చీకటిగా ఉంటుంది. ఇజ్రాయేల్ను సమీపించకుండా ఉండడానికి వారికి చీకటినిచ్చి వీరికి మాత్రం వెలుగునిస్తూ ఉంది. హల్లెలూయా. అనేకమైన తెగులు వచ్చినప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? గోషెన్లో ఉండి వెలుగులో ఉన్నారు, గోషెన్లో ఉండి తెగుళ్ళన్నిటికీ దూరంగా ఉన్నారు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మన దేవుడు మనకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. అంతేకాదు, మన వెనుక వచ్చే శత్రువుల గురించి కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయనను మన యొక్క హృదయం మధ్యలో ఉంచుకోవాలి, ఆయన మన కుటుంబం మధ్యలో ఉండాలి, ఆయనకు ప్రాధాన్యత, ఆయనకు ప్రయారిటీ మనము ఇవ్వాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుని ఒక వాక్యం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. జాన్ గాస్పెల్ 10వ అధ్యాయము 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా, అంటే ప్రతిసారి ఆయన ఏం చేస్తారు తెలుసా? ముందుగా నడుచును. ఎవరికి? గొర్రెలకు ముందుగా నడుచును. ఎందుకు తెలుసా? సంరక్షించడానికి, మనల్ని కాపాడడానికి. ఎందుకు తెలుసా? మనం అధైర్యపడకుండా ఉండడానికి. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచును. నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు ముందుగా ఉంటున్నాడనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనం ముందుగా మన దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ముందుగా మన దేవుని వద్దకు మనము మన విన్నపములు చేర్చాలి. ముందుగా మన బాధ మన దేవునికి తెలియజేయాలి. అందుకని ఇక్కడ రాయబడిన ప్రకారము గొర్రెలు అతని స్వరం మెరుగును కనుక అవి అతనిని వెంబడించును. అట్ ద సేమ్ టైం ఈ గొర్రెలు ఏం చేస్తా తెలుసా? దేవుని స్వరం వింటాయంట. అంటే మనము ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని మనము వింటూ ఉన్నాం. హోలీ స్పిరిట్ విల్ లీడ్. పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి, ఎలాగ నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. దేవుడు మన మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. చూడండి 5వ వచనంలో, అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక
వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. దేవుని గొర్రెలుగా పిలువబడుతున్న మనము దేవుని స్వరమును మాత్రమే మనము గ్రహించగలుగుతామంట. అన్య స్వరము మనము గ్రహించలేం. వి డోంట్ నో, మనకు తెలియదు అన్యుల స్వరం. అందుకనే మన ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఏమాత్రం నువ్వు వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. కానీ మనము ఒకని స్వరం మనకు తెలుసు. ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరం మనకు తెలుసు. ఆయన స్వరం మనం ఎరిగిన వారమే. ఆయన నిన్ను ఆదరించిన వాడు, ఆయన నీతో మాట్లాడిన వాడు, ఆయన నిన్ను సరిచేసిన వాడు, ఆయన స్వరంతో నిన్ను బాగు చేసిన వాడు, ఆయన అనేక సార్లు నీకు ధైర్యం ఇచ్చిన వాడు, తన వాక్కు చేత నిన్ను బాగు చేసిన వాడు, ఆయన సమస్తము నీకు తేటపరిచిన వాడు. ఆయన ఒక మాటలను మనము విన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా నశించిపోము. మనం ఎప్పుడు కూడా ఆయనకు దూరం అయిపోము. ఆయనను వెంబడిస్తాం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియపరిచే విషయం ఏంటంటే, ద లార్డ్ గోస్ బిఫోర్ యూ అండ్ ఆల్సో కమ్స్ బిహైండ్ యూ. దేవుడు ఏం చేస్తారు తెలుసా? మనకు ముందుగా వెళ్ళడం మాత్రమే కాకుండా మన వెనుక నుంచి కూడా మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. మనకు ముందుగా మనల్ని నడిపించడం మాత్రమే కాకుండా వెనుక వచ్చే శత్రువుల గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. అందుకనే మనము వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున, మన వెనుక మనకు తోడుగా ఉంటున్నాడు. మన వెనుకటి భాగమును కూడా ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. లోతుకు దేవుడు తెలియజేసినప్పుడు, లోతు విషయంలో లోతును ముందుకు వెళ్ళు, వెనుకటి విషయము నీకు అనవసరం, గో ఫార్వర్డ్. బట్ లోతు వెనుకకి చూసింది. ఏం తెలియజేస్తుంది? అది అవిశ్వాసం తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు అనే విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం వెనక నుంచి కూడా మనల్ని సంరక్షిస్తున్నాడు. వాటి మీద మన యొక్క శ్రద్ధ ఉండాల్సిన అవసరం లేదు, లేకుంటే గతించిన వాటి మీద మనకు శ్రద్ధ ఉండాల్సిన అవసరం లేదు. మనం ముందుకు వెళ్తున్నప్పుడు ముందుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనల్ని వెనక నుంచి కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని చాలా ప్రత్యేకంగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే మనం ప్రతిదినం కూడా ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఇంకా ఈ దేవుడిని ఎవరైనా, ఈ రక్షకుడును ఎవరైనా అంగీకరించకపోయి ఉంటే, లేకుంటే ఈ దేవుడిని ఇంకా హృదయంలో ఆయనను చేరువవ్వకపోయి ఉంటే, దిస్ ఈజ్ ద టైం. దేవుడు ఒకవేళ నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నీ ముందుగా నడుస్తాడు, నేను వెనక నుంచి కూడా కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు గాయపడినప్పుడు ఆయన నిన్ను భుజముల మీద కూడా మోయగలుగుతాడు. కావున ఈ దేవుడిని కలిగి ఉండడము, ఈ దేవుడిని తెలుసుకోవడం, ఈ దేవుని దగ్గరికి రావడానికి భయపడవద్దు, ఈ దేవుని అంగీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను కంప్లీట్గా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హీ విల్ గివ్ కంప్లీట్ ప్రొటెక్షన్. అందుకనే సామెతలు 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 6వ వచనంలో, నీ యొక్క ప్రవర్తన అంతటి యందు నీ దేవునికి నువ్వు సమర్పించుకో, అప్పగించుకో, అప్పుడు ఆయన నీ మార్గములను సరళం చేయును. హల్లెలూయా. దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అండ్ ముఖ్యంగా దేవుడు మన యొక్క జీవితం ముందుకు వెళ్తున్నప్పుడు, మన ప్రయాణం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకు ముందుగా ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు ఉన్నాడు అనే ధైర్యంతో వెళ్ళాలి. అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు, వాక్ బిఫోర్ మీ, ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము 99 ఏళ్ళైన వాడప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తిమంతుడను. ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, వాక్ బిఫోర్ మీ. నేను నీకు ముందుగా ఉన్నాను అనే ఉద్దేశం కలిగి నువ్వు నడువు. నేను నీకు ఎదుట ఉన్నాననే ఉద్దేశం కలిగి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు. నేను నీకు దూరం కలిగిన, నేను సర్వశక్తిమంతుడు నీ ఎదుట ఉన్నాడు, సర్వాధికారిని ఎదుట ఉన్నాడు, సర్వజ్ఞానిని ఎదుట ఉన్నాడు అనే ఉద్దేశం కలిగి నువ్వు ముందుకు నడువు అని అబ్రహాంకు దేవుడు చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయరే తన జీవితంలో వాగ్దానాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఎదుటుగా ఉన్నాడు, మనకు ముందుగా వెళ్తూ ఉన్నాడు, మన పక్షంన ఉన్నాడు. ఈ దేవుని కలిగిన మనందరం కూడా ధన్యులము, ఆశీర్వదింపబడిన వారము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.